నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఖమ్మంలో గోదాదేవి పిరమిడ్ 16వ వార్షికోత్సవం మహాకర్ణ శాకాహార సద్భావన ర్యాలీ. నిజామాబాద్ జిల్లాలో ఈ నెల 25వ తేదీన చెలో ముప్పాల్ భారీ శాకాహార ర్యాలీ. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో అద్భుతంగా జరిగిన ధ్యాన ఉపాధ్యాయుల శిక్షణ శిబిరం. చిత్తూరు జిల్లా శ్రీ శక్తి విఘ్నేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో వైభవంగా జరిగిన ధ్యాన సప్తాహం మొదటి రోజు. ప్రకాశం జిల్లా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మందిరంలో ఘనంగా జరిగిన 41 రోజుల ఉచిత జ్ఞాన కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, సీనియర్ పిరమిడ్ మాస్టర్ సంధ్య ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ధ్యాన ఉపాధ్యాయుల శిక్షణ శిబిరం నరసన్నపేటలో అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ శివ పాల్గొని అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఎప్రిషియేట్ చేసుకోవాలి. అందుకే కృష్ణ పరమాత్మ ఏమంటారంటే మన్మనాభవ మద్భక్తో మధ్యాజి మాం నమస్కరు మామే వ్యక్త్యానం ఆత్మానం మత్పరాయణ 9వ అధ్యాయము 34వ శ్లోకంలో చెప్తారన్నమాట. నన్నే నమస్కరించు, నాతోనే ఉండు, నాకే పూజించు, నన్ను తప్ప నువ్వు ఇంకెవరితో ఉండకు అంటే ఆత్మతో ఉండమని అర్థము. ఆత్మ ఎక్కడుంది? మన లోపల ఉన్న కనుక మన లోపలే మనకి అన్ని సత్యాలు తెలుస్తాయి. కనుక మనం ఫస్ట్ పట్టుబడవలసింది దేనికి అంటే మన ఆత్మకి. ఆత్మకి సకల విద్యలు వచ్చు, సకల కళలు వచ్చు, సకల సంపదలు కూడా ఎలా సంపాదించాలో తెలుసు. కానీ ఆత్మ విద్య ధ్యాన విద్య. ధ్యానం ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా ముక్తి. కనుక మనము పిల్లలకి మనం చెప్పాలి అంటే మనం కొన్ని నేర్చుకోవాలి. మనకు తెలిసిందంతా ఒక ప్రాపంచికం తెలుసు. ఎలా చదవాలి, ఎలా పాస్ అవ్వాలి, ఎలా మార్కులు తెచ్చుకోవాలి, ఎలా డబ్బు సంపాదించుకోవాలి తెలుసు. కానీ శరీరం ఆరోగ్యం బాగాలేకపోతే ఎలా ఉండాలి, నీ లోపలే నీ సెల్ఫ్ హీలింగ్ ఎలా చేసుకోవాలి, మరి మానసికంగా ఏదైనా జరగరాని జరిగితే ఎలా నిలబడాలి, అలాగే ఆర్థిక నష్టాల్లో వస్తే ఎలా నిలబడాలి, సంఘంలో మరి మానవ మానాన్ని ఏ విధంగా మనం పట్టుకొని నిలబడాలి. సత్యసాయి జిల్లా ధర్మవరం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం చక్కగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ వెంకటరెడ్డి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యానం వలన కలుగు ప్రయోజనాలను చక్కగా తెలియజేసి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. దయ ఉంటే చాలు ఈశ్వర, నీ దయ ఉంటే చాలు ఈశ్వర. ఎవరికి ఎవరయ్య ఈశ్వర, ఎవరుంటేనేమయ్య ఈశ్వర, ఎవరుంటేనేమయ్య ఈశ్వర, ఎవరుంటేనేమయ్య ఈశ్వర. ఈ కనులు తెరువగా జననం, ఈ కనులు మోస్తేనే మరణం, ఈ కనులు తెరువగా జననం, ఈ కనులు మూస్తేనే మరణం. రెప్పపాటయ్య ఈ జీవితం, విధి మార్చతరమా బ్రహ్మకైనా పరమేశ్వరా. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తిలోని రవి జయంతి నివాసంలో 5వ వారం మౌన ధ్యాన కార్యక్రమం అద్భుతంగా కొనసాగింది. ఈ సందర్భంగా జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డి గారు మాట్లాడుతూ ధ్యాన శక్తి అపారమైనదని, ప్రతి ఒక్కరూ ధ్యాన కాంతులు విరజిమ్మాలి అంటే ధ్యానం ఒకటే మార్గమని, ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారి పత్రిజీ చూపిన ధ్యాన బాటలో నడవాలని తెలియజేశారు. 41 రోజులు ధ్యానం చేస్తే వారి ఇంట్లో ఆనందమయ జీవితం ప్రారంభమవుతుందని, ఏ రోగాలు దరికి రావని, చక్కగా ప్రతిరోజు ధ్యానం చేయాలని అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆలోచనలు వచ్చినప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఆలోచనలు రానప్పుడు మనలో ఏం జరుగుతుందో దాన్ని గమనిద్దాం. శ్వాస మీద ధ్యాస. కళ్ళు మూస్తే ధ్యానం, నోరు మూస్తే మౌనం. నోటిలోని మౌనం, మనసులోని శూన్యం. చూడండి, దాని పేరే ధ్యానం. ఒక్క పైసా ఖర్చు లేదు. ఎప్పుడైతే మనకు తలనొప్పి లేస్తుందో కళ్ళు మూసుకోవాలి, కూర్చోవాలి. మనకి వెంటనే రిలీఫ్ అవుతుంది మన మైండ్. ఎందుకంటే మన చెత్త ఆలోచనలు మన మైండ్లో ఉంటాయి కాబట్టి అట్లా కళ్ళు మూసుకునడంలో
శక్తి పెంచుకొని తగ్గించుకునే వాళ్ళం అవుతాం. శ్వాసనే గమనిద్దాం. ఏ దేవుని రూపాన్ని తలుచుకోరాదు. ఒక కళ్ళు మూసుకోవాలి, కూర్చోవాలి. ధర్మవరం పిరమిడ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మున్ని పాల్గొని అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అలాగే పాల్గొన్న మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఏమి మీ ఇద్దరిలో ఎవరు గొప్ప, ఎవరు నేను గొప్ప నువ్వు గొప్ప అని మీరిద్దరూ వాదించుకుంటున్నారు. సరే, ఇంద్రుడు కానీ చెప్పాడు, నేను చెప్పను. సరే, మనం ఒక లోకానికి విక్రమాదిత్యుడు రాజు ఉంటాడు. ఆ రాజు దగ్గరికి పదాము, మీరు ఇద్దరిలో ఎవరు గొప్ప అనేది తేల్చి చెప్తాడు. పదాం అని ఇక ఇంద్రుడు బృహస్పతి ధర్మ నలుగురు బయలుదేరుతాడు. ఎక్కడ? విక్రమాదిత్యుడి దగ్గర. అక్కడ పోయి ఇక ఆడ విక్రమాదిత్యుడు ఇక ఇంద్రుడికి చూసి బృహస్పతికి చూసి నమస్కారం చేస్తాడు. ఇంద్రరాజా, మా లోకానికి వచ్చిన మీరు ఏమి మీ రాకకి కారణం అని ఇక విక్రమాదిత్యుడు ఇక ఇంద్రుడికి అడుగుతాడు. అడిగిన తర్వాత ఇక సరే విక్రమాదిత్య, ఇక్కడ ఇద్దరు నిలబడాలి, ధర్మ ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప అని తేల్చి నువ్వే చెప్పగలుగుతావు అంటానే అప్పుడు విక్రమాదిత్యుడు అన్నాడంట, ఇంద్రరాజా మీకంత శక్తివంతులా? నాకు మీ ముందర నా శక్తి ఎంత? మీరే చెప్పేంత జ్ఞానం ఉందే, మీరు నా దగ్గర పిలుచుకొని వచ్చినారా అని ఇక విక్రమాదిత్యుడు ఇంద్రుడికి అడుగుతాడు. అడిగితేనే ఇక ఇంద్రుడు ఇక ఇలా లేదు, నువ్వు ఏం చెప్పాలో వాళ్ళకి ఇద్దరికి అడుగు అంటానే ఇక ఇంద్రుడు చెప్పిన మాట విక్రమాదిత్యుడు సరే ఇంద్రరాజా, మీరు ఈ భూలోకానికి విక్రమాదిత్యుడు ఏమని తెలుసల్లనే కదా ఈ లోకానికి మీరు నా దగ్గర తెలుపల్లనే కదా నా గురించి మీరు వచ్చినారు. సరే ఓకే అని ఇక విక్రమాదిత్యుడు ఇక ఇద్దరిని పిలుస్తాడు. ఖమ్మంలోని ముస్తాఫా నగర్లో గోదాదేవి పిరమిడ్ 16వ వార్షికోత్సవం సందర్భంగా మహాకర్ణ శాకాహార సద్భావన ర్యాలీ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పిరమిడ్ సేవాదళ ఉపాధ్యక్షులు పిఎంసి ట్రస్టీ సూరంపల్లి హనుమంతరావు, కాస్మిక్ వ్యాలీ చైర్మన్ నలజాల సరోజ, పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కాశీనా ఆనంద్ ప్రసాద్, పిరమిడ్ సేవాదళ జోనల్ అధ్యక్షులు కొమ్మినేని రమేష్, పిరమిడ్ సేవాదళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ఎల్లమద్ది నాగేశ్వరరావు, శ్రీ విశ్వ చైతన్య ధ్యాన ఆశ్రమ నిర్వాహకులు శరత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పిఎంసి ట్రస్టీ హనుమంతరావు గారు మాట్లాడుతూ, మన గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఒకే వ్యక్తి లక్షల మందిని తయారు చేశారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఏ ఒక్కరూ ప్రపంచం మొత్తం తిరగవలసిన అవసరం లేకుండా పిఎంసి ఛానల్ ని మన గురువు గారు ఇచ్చి వెళ్లారు. శాకాహారం ఆత్మజ్ఞానం అందిస్తున్న పిఎంసి ఛానల్ కి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని అన్నారు. అనంతరం రమేష్ గారు మాట్లాడుతూ, పిరమిడ్ సేవాదళ్ మరియు పిఎంసి ప్రపంచం మొత్తం వెళ్లాలని, దానికి అందరి సహాయ సహకారం కావాలని అన్నారు. తర్వాత సరోజ గారు మాట్లాడుతూ, ఖమ్మంలో 108 పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించి ఎంతో మందికి ఈ పిరమిడ్ ద్వారా ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నామని, ప్రతి ఒక్కరూ అక్కడికి వచ్చి ధ్యాన సాధన చేసి ఆత్మజ్ఞానాన్ని పొంది బుద్ధుడిగా జీవించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని గోదాదేవి పిరమిడ్ అధ్యక్షులు డాక్టర్ రామనాథం, ప్రసాద్, సీతయ్య, నరసింహారావు, వెంకట్రావు, యాకాదరి, ఉమా మహేశ్వరరావు, శ్రీలక్ష్మి, భారతి, సుజాత నిర్వహించారు. నమస్తే. మరి నా పేరు రమేష్, నేను ఇళ్ళ నుంచి వచ్చానమాట. నాకు ధ్యాన పరిచయం మరి 2009లో జరిగిందండి. అది కూడా ఎలా అంటే, నా వృత్తి కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ అనమాట.
కంప్యూటర్ నేర్పిస్తుంటాను మన పిల్లలకి. పత్రి సార్ సిడి మన జగద్గురు మరి ప్రపంచానికి ధ్యానం అందించిన గురువు సిడి నాకు ఒకటి కాపీ చేయని 10 సీడీలు ఒకళ్ళు ఇచ్చారన్నమాట, ఒక మహానుభావుడు. ఆ సిడి విని నేను ధ్యాన సాధన చేశానండి మా ఇన్స్టిట్యూట్లో. ఫస్ట్ రోజే మొదటి రోజే మరి మా ఇన్స్టిట్యూట్ పక్కన మా ఫ్రెండ్స్ ఉంటే ఆ 20 మందిని కూర్చోబెట్టి వాళ్ళతో పాటు చేశానమాట. మరి అదే మా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో మరి ధ్యానం నేర్చుకోవడానికి ఏ గురువు దగ్గరికి పోలేదు, ఏ ఆశ్రమానికి పోలేదు అనమాట. మరి ఆ 41 రోజుల ధ్యాన సాధనలో మరి అప్పటి వరకు పొందలేని ఆనందాన్ని పొందానండి. మరి 2009లో అప్పటికే నాకు మ్యారేజ్ అయిందనమాట. బాబు, పాప, భార్య. మరి ఆనందం కాదండి, బ్రహ్మానందము, ఆత్మానందం మరి పొందాను. ఆ ఆనందాన్ని మరి ప్రతి ఒక్కరికి అందించాలని ధ్యానం ఇల్లందులో మరి ఎవరైతే ధ్యానం చేస్తున్నారో ఆ మిత్రులు కలవడం, అప్పటి నుంచి కూడా మరి ఆ బిఎస్ఎస్ మూమెంట్లో ఆ గురువు గారిని కలిసిన దగ్గర నుంచి ఆ గురువు గారి లక్ష్యం ఏదైతే ఉందో దానికోసం మరి మేము ఇల్లందులో అప్పటి నుంచి సంకల్పం ధ్యానం చేసేవాళ్ళం. ఆ సీతమ్మ అడుగుదారులను తెలుసుకొని రావడం జరిగింది. అలాంటి ఒక్క మన పూర్వీకులు చేసిందే మనం ఈరోజు చేసేది కూడా. మరి ఇప్పుడు ఈ కాలంలో మరి బుద్ధుడు, తర్వాత బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క ధ్యానం గురించి, ధ్యానం యొక్క విలువల గురించి మనకి చెప్పారు. అందరికీ తెలుసు అంతకుముందు ధ్యానం అంటే కూడా, కానీ ఎలా చేయాలో తెలియదు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వచ్చిన తర్వాత ధ్యానం గురించి, ధ్యాన విలువల గురించి మనకి తెలిసింది. మరి ఆయన ఒకే ఒక్కడు 40 సంవత్సరాలు సుదీర్ఘంగా ప్రయాణం చేసి ఎండనక వాననక ఎన్నో మానాల అవమానాలకి తలవకి ఆయన జీవితాన్ని, ఆయన సంసారాన్ని త్యాగం చేసి మరి ఎన్నో కుటుంబాలకి, ఈ ప్రపంచంలో ఎన్నో కుటుంబాలకు వెలుగుని నింపి, ఆ వెలుగుని నింపుతూ మీరందరూ కూడా అలానే చేయాలి. ఎందుకంటే ఎవరైనా ఒక్కరు మొదలు పెట్టాలి, ఒక లీడర్ స్టార్ట్ అయ్యారంటే ఇంకా ఆటోమేటిక్గా జరుగుతుంది. ఎక్కడైనా సరే, ఒక గ్రామంలో కానీ ఎక్కడైనా తయారు కావాలి. అప్పుడు వాళ్ళు నడిపిస్తూ ఉండాలి. మేము తిరిగినప్పుడు గ్రామాల్లో అనుకునేవాళ్ళు ఎవరు దొరుకుతారా. అలా నేనున్నప్పుడు ఒక 550 పిరమిడ్స్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ ఊర్లో గ్రామానికి వెళ్తే వెంటనే అక్కడ ఎవరిస్తారు ప్లేసు, పిరమిడ్ కట్టాలి అనగానే రెడీగా వచ్చేవాళ్ళు ఇంకా ఫాస్ట్గా. వెంటనే మళ్ళీ అక్కడ పిరమిడ్ తయారైపోయింది. అలా ఎన్నో పిరమిడ్స్ వచ్చాయి. మరి ఇవన్నీ మనం చేసాం కాబట్టి పత్రికారు ఏం చేశారు, మళ్ళీ ఇంకొక ప్రాజెక్టు చెప్పారు. ఆ ప్రాజెక్ట్ని మళ్ళీ కాస్మిక్ వ్యాలీగా ఆ పేరు వచ్చింది, అది రూపుదిద్దుకుంటున్నది. అది గొప్ప క్రియేషన్ కాస్మిక్ వ్యాలీ అనేది. పత్రికారు చెప్పేవారు భూమి మీదనే భూతల స్వర్గం అని చెప్పారు. ఎంతో మందిని మీరు వెళ్ళి చూడండి, అక్కడ చూడకపోతే మీ జన్మ వేస్ట్ అని చెప్పేవారు ఆయన. అయితే అక్కడ ఏం జరుగుతుంది, కాస్మిక్ వ్యాలీలో ఉన్న శక్తిపీఠాలు 25 ఉన్నాయి ఇప్పటి వరకు. 25 శక్తిపీఠాల్లో కూడా అద్భుతమైన ఎనర్జీస్ ఉన్నాయి. అవి ఎలా అంటే, నాకు ఈ భూమిని కాపాడే వాళ్ళలో ఎవరైతే ఉన్నారో మాస్టర్స్, ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్, కనకదుర్గ, మహాతార్ బాబాజీ, మరి ఈ మాస్టర్స్ అంతా కూడా అక్కడ ఉండి నాకు బాబా చెప్పారు, మెసేజ్ ఏంటంటే నేను ఇక్కడి నుంచే భూమిని పరిపాలిస్తానని చెప్పారు ఆయన కాస్మిక్ వ్యాలీలో ఉండి. ఇప్పటికి ఎన్నో ఎక్స్పీరియన్స్ అక్కడ వచ్చిన వాళ్ళు పొందుతున్నారు. బాబా దగ్గర కానీ లార్డ్ అడామా, ఆయన కూడా భూమి కింద నుంచి ఆయన ప్రొటెక్ట్ చేస్తున్నారు. అడామా దగ్గర బోర్లన్నీ ఎక్స్పీరియన్స్ పొందుతున్నారు. ఈ శక్తిపీఠాలన్నీ ఎలా వచ్చాయంటే వాళ్ళంతటా వాళ్ళు నాకు చెప్పి మెసేజ్ ద్వారా ప్లీజ్ రిక్వెస్ట్గా అడుగుతారు. వాళ్ళు ఏదో కట్టేయండి అని అట్లా చెప్పరు, రిక్వెస్ట్గా ప్లీజ్ మాకు అక్కడ ఒక శక్తిపీఠం కావాలి, మేము వచ్చిన వాళ్ళకి మా కాంతిని మేము కురిపిస్తాం, మా సహాయం మేము చేస్తాం అని చెప్తారు వాళ్ళంతా. కాబట్టి అలాంటి వాళ్ళంతా కూడా అక్కడ ఉన్నారు. ఎప్పటికప్పుడు
ఇంకా నెక్స్ట్ రమణ మహర్షిది కూడా రావాలి, అది కూడా వస్తుంది. చిత్తూరు జిల్లా లక్ష్మీనగర్ కాలనీ శ్రీ శక్తి విఘ్నేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన సప్తాహ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ధ్యాన సప్తాహం మొదటి రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ జీసీ బాలాజీ సార్ పాల్గొని తన జ్ఞానాన్ని అందించారు. తదనంతరం తిరుపతి సీనియర్ పిరమిడ్ మాస్టర్ రేవతి విచ్చేసి భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ నారాయణరావు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలు జెడ్పీ కాలనీలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మందిరంలో 41 రోజుల ఉచిత జ్ఞాన తరగతుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని అద్భుతమైన జ్ఞాన సందేశాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో జ్ఞాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానంతో కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించి మంచి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. సంపాదించడంలోనే మనం ఉంటే ఇట్లా ఇవ్వడం అనేదే మనకు లేకోకుండా పోతే ధ్యానం రానే రాదు. బాగా గుర్తుపెట్టుకోండి సార్, ఇది నేను వేరే రకంగా చెప్పలే, ఉండే విషయం చెప్తా ఉండా. అంటే ఏడు సార్ ఉండి ముందు ఊడిచిపెడతాం, అట్లా కాదు. ఏదో కాస్తో కూస్తో త్యాగ భావం అనేటువంటిది ప్రతి మానవునికి ఉండాలా. ఆ రకమైన త్యాగ భావం ఉండేటువంటి వాడే ఈ ధ్యాన సాధనలో ముందుకు పోయేది, లేదంటే పోలేడు. ప్రతిదాన్ని పట్టుకోవడము కావల్లా అనేటువంటిది ఉంటే దేహం నుంచి తను తాను వేరు చేసుకోలేడు. అంత ఈజీ కాదు అది. అందుకనే ఓ అర్జున, నువ్వు తితీక్షను సాధించవయా. నువ్వు తితీక్షను కనుక సాధిస్తే నువ్వు మోక్షం అనే అమృతత్వాన్ని పొందుతావయా అన్నాడు. నీ మనస్సులో రెండింటిని వేరు చేసి చూసేది ఉండదు. ఇంకా రెండింటిని ఒకటే రకంగా చూస్తావు. అది పొగట్టైనా ఒకటే, తిట్టైనా ఒకటే, సుఖమైన ఒకటే, దుఃఖమైన ఒకటే. రెండింటిని విభజించవు, రెండింటిని వేరువేరుగా చూడడవు, ఒకటే రకంగా చూసే స్థితి నీకు వస్తుందా అన్నాడు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉప్పలపాడులో గల పాపారావు పబ్లిక్ స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇచ్చారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి. ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యానం గురించి చక్కటి అవగాహన కల్పించారు. ధ్యాన విశిష్టత, ధ్యానంతో విద్యార్థులకు కలుగు లాభాలను వివరించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీ ఆర్మూర్ మరియు పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ముప్పాల్ గ్రామంలో ఈ నెల 25వ తేదీ చెలో ముప్పాల్ పేరుతో భారీ శాకాహార ర్యాలీ మరియు బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా సమాజంలో శాకాహారంపై అవగాహన కల్పించేందుకు చెలో ముప్పాల్ పేరుతో భారీ ర్యాలీ తీయనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. అహింస పరమోధర్మ అనే నినాదంతో సాగే ఈ ర్యాలీలో వందలాది మంది ధ్యానులు పాల్గొననున్నారు. అలాగే గ్రామంలో నూతనంగా నిర్మించిన బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరాన్ని అత్యంత వైభవపేతంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ సభ్యులు శ్రీ దామోదర్ రెడ్డి గారు మరియు హైదరాబాద్ నుంచి శ్రీ మిట్టా మనోహర్ గారు హాజరై ఆధ్యాత్మిక సందేశాన్ని అందించనున్నారు. జిల్లాలోని ధ్యానులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.
ధ్యాన బంధువులకు, ఆత్మ బంధువులకు, మాస్టర్లందరికీ ధ్యానాభివందనాలు. ఈ నెల 25వ తేదీ శనివారం రోజున ముప్కాల్ మండలంలో మన పిరమిడ్ మాస్టర్ జానాబాయి మేడం గారు వారి ఇంటి వద్ద ముప్కాల్ గ్రామంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిర ప్రారంభోత్సవ వేడుకలను, మరి అదేవిధంగా అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీ ధ్యాన జ్ఞాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి జ్ఞానదాతలుగా హిమాలయ యోగి శ్రీ 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 సంతు సదానందగిరి మహారాజు 111 సంవత్సరాల హిమాలయ యోగి గారు, అదేవిధంగా దామోదర మహాస్వామి మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ సభ్యులు, మరి ధ్యాన ఋషి సీనియర్ పిరమిడ్ మాస్టర్ మిట్టా మనోహర్ గారు ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమానికి హాజరవుతూ ఉన్నారు. కాబట్టి సమస్త ధ్యాన బంధువులందరూ ఈ గొప్ప కార్యక్రమంలో మరి పత్రిజీ గారు చెప్పినట్టు ధ్యానము, శాకాహారము, పిరమిడ్ శక్తి, మరి ఒకటే రోజు పిరమిడ్ ధ్యాన మందిర ప్రారంభోత్సవము, శాకాహార ర్యాలీ, అదేవిధంగా ధ్యాన జ్ఞాన కార్యక్రమాన్ని ముప్కాల్ గ్రామంలో జానాబాయి మేడం గారి ఇంటి వద్ద అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి సమస్త పిరమిడ్ మాస్టర్లందరూ ఉదయం 9 గంటలకే ఈ నెల 25వ తేదీ శనివారం రోజున ముప్కాల్కు చేరుకొని అల్పాహారాన్ని స్వీకరించి శాకాహార ర్యాలీలో పాల్గొని ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమాన్ని విజయవంతం చేసి అద్భుతమైన ధ్యానామృతాన్ని స్వీకరించి ఈ విశ్వ కళ్యాణంలో సమస్త ధ్యాన బంధువులందరూ పాలు పంచుకొని విజయవంతం చేయాల్సిందిగా సమస్త ధ్యాన బంధువులందరినీ ఆహ్వానిస్తున్నాం. గుంటూరు జిల్లా ఉండవల్లి సెంటర్లో గల మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఏప్రిల్ 25 నుంచి మే 1 వరకు ఉచిత ధ్యాన బాల వికాస్ సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఈ సమ్మర్ క్యాంప్ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కొనసాగనుంది. PSSM మీడియా లిమిటెడ్ డైరెక్టర్ పిరమిడ్ బాల వికాస్ ఫౌండర్ బాల వికాస్ మహేశ్వరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడనుంది. 7 నుంచి 15 సంవత్సరాల లోపు పిల్లలకి ప్రవేశం కలదు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. PMC యాత్ర ఆధ్వర్యంలో మే 26 నుంచి జూన్ 2 వరకు రాయల్ భూటాన్ ఆధ్యాత్మిక యాత్ర నిర్వహిస్తున్నారు. 7 రాత్రులు 8 రోజులు యాత్ర కొనసాగనుంది. భూటాన్ వెళ్లుటకు పెద్దలకి పాస్పోర్ట్ లేదా ఓటర్ కార్డు ఉండాలని, చిన్న పిల్లలకి పాస్పోర్ట్ లేదా జనన ధృవీకరణ సర్టిఫికెట్ ఉండాలని తెలియజేశారు. ఈ యాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని హృదయపూర్వక ఆహ్వానం పలికారు PMC యాత్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామరాజు మహంతి. PMCని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన PMC ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.